నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ విమెన్స్ హెల్త్. గత కొన్ని ఎపిసోడ్స్ లో సిజేరియన్ సెక్షన్ గురించి, అది ఎప్పుడు అవసరం పడుతుందో తెలుసుకుంటూ వచ్చాం. గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు పలు కారణాల వల్ల సిజేరియన్ చేయించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం, వీటినే ఆన్ డిమాండ్ సిజేరియన్స్ లేదా ఎలెక్టివ్ సిజేరియన్స్ అంటారు. ఒకసారి సిజేరియన్ అయితే మరి ఎన్ని మార్లు సిజేరియన్ చేయించుకోవచ్చు? వీటినే రిపీట్ సిజేరియన్స్ అంటారు. వీటి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ వివరాలన్నీ ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. మా ఫ్రెండ్ తనకి తానుగా డిసైడ్ చేసుకుని సిజేరియన్ చేయించుకుంది. నేను నా మొదటి చైల్డ్ని క్యారీ చేస్తున్నాను, నన్ను కూడా సిజేరియన్ చేయించుకోమని సలహా ఇచ్చింది అంటూ ఒక సోదరి అంటూ ఉంటే, ఈ మధ్య కాలంలో ఆన్ డిమాండ్ సిజేరియన్స్ పెరుగుతున్నాయనిపిస్తోంది. అది నిజం కూడా. నేడు పెరుగుతున్న ఎలెక్టివ్ సిజేరియన్స్ వెనుక కారణాలు ఏమై ఉంటాయి? వాటి వెనుక నిజ నిజాలేంటి? మీరే చూడండి. తమ డిమాండ్ మేరకు సిజేరియన్స్ అంటే ఎలెక్టివ్ సిజేరియన్స్ ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వైద్య కారణాల వల్ల ఖచ్చితంగా సిజేరియన్ మాత్రమే చేయాలని మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తే తప్ప సిజేరియన్ ఆప్షనే కాదు. అలాంటి కారణాలు ఏవీ లేకుండా గర్భిణీ కనుక స్వంతంగా సర్జికల్ గా శిశువుకి జన్మనివ్వాలనుకోవడం పెద్ద పొరపాటు. ఒకవేళ అన్నీ నార్మల్ గా ఉండి నార్మల్ డెలివరీ అవుతుంది అని మేము చెప్పిన తర్వాత కూడా కాదు, నాకు సిజేరియన్నే కావాలి అని అడిగితే దాని సిజేరియన్ సెక్షన్ ఆన్ డిమాండ్ అంటాం. అంటే అటువంటి వారికి చాలా వీలైనంత వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ ఆపరేషన్కి మత్తు ఇవ్వాలి, మత్తుకు సంబంధించి ఏవైనా కాంప్లికేషన్స్ రావచ్చు, ఆపరేషన్ టైంలో కూడా కాంప్లికేషన్స్ కావచ్చు. అంటే బ్లీడింగ్ ఎక్కువ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి మత్తులో కాంప్లికేషన్స్ వస్తాయి. తర్వాత థ్రాంబోఎంబాలిజం అనేది, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఆపరేటివ్ డెలివరీ తర్వాత ఎక్కువగా ఉంటుంది. తర్వాత పక్కనున్న అవయవాలకి యూరినరీ బ్లాడరు, రెక్టము, ఇటువంటి వాటికి, పేగులకి, ఇటువంటి వాటికి డ్యామేజ్ జరగడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవడానికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ బ్లీడింగ్ కనుక ఎక్కువైతే. ఒకసారి సిజేరియన్ చేసిన తర్వాత 100కి 100 పాళ్ళు తిరిగి ఆ అమ్మాయికి నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ కావాలి అని తను అనుకున్నా జరుగుతుందని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి సిజేరియన్ జరిగిన తర్వాత ఛాన్సెస్ నార్మల్ అవడానికి తక్కువైపోతాయి. సి సెక్షన్ చేయించుకోవాలని గట్టిగా అనుకునే స్త్రీల మదిలో ఇందుకు పలు సాలిడ్ రీజన్స్ ఉంటాయి. వజైనల్ బర్త్ ద్వారా సహజంగా డెలివర్ చేసేటప్పుడు కలిగే నొప్పులకు భయపడి అనేది మొదటి కారణం. కానీ నొప్పులు పడకుండా బేబీని డెలివర్ చేయడానికి కేవలం సిజేరియన్ ఒక్కటే మార్గం కాదు. సహజంగా డెలివర్ చేస్తూనే నొప్పులు తట్టుకునేందుకు పలు మెడికల్, నాన్ మెడికల్ పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ రేపు నొప్పి తెలియకుండా కాన్పు కావడానికి ఎంత చక్కటి పరిష్కారాలు ఉన్నాయంటే వాళ్ళంత భయపడాల్సిన అవసరమే లేదు. అంటే మామూలుగా ముందు మొట్టమొదటిది అవగాహన. ఈ నొప్పులు అనేవి ఏమిటి, ఎందుకు వస్తాయి, వీటిలో మనకి బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇవి చేయటం ద్వారా ఎంతవరకు వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. బర్త్ కంపానియన్ పక్కనే ఒక మనిషి, ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు పక్కన ఉండటం ద్వారా కూడా ఎంతో చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఒక హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవటం, పొజిషన్స్ మారుస్తూ ఉండటం, నడుస్తూ ఉండటం, పక్కన తనకి ఇష్టమైన పాటలు వినటం, లేదా టీవీ చూడటం, లేకపోతే ఇష్టమైన పుస్తకం చదువుకోవటం, బ్రీదింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఎన్నో చక్కటి ఇవి మార్గాలు ఉన్నాయి రిలాక్స్ అవ్వటానికి. మరి ఇదే కాకుండా నొప్పులు బాగా ఎక్కువైనప్పుడు ఇంకా కొంతమందికి ఇంకా ఇతర ఇవి కూడా, అంటే ఎనస్థీషియా కాకుండా ఇతర పరిష్కారాలు కూడా, టెన్స్ అంటారు, దీంతో కూడా కొంత, అంటే దీనికి ప్రత్యేకమైన ఆపరేటర్స్ ఉండాలి, దాంతో కూడా తగ్గుతుంది. మరి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి, మాత్రల రూపంలో ఇచ్చేవి, ఇటువంటివి, అక్యూపంక్చరు, ఇవన్నీ కాకుండా ఎపిడ్యూరల్ ఎనర్జీసియా. ఇవాళ రేపు ప్రపంచంలో ఇది చాలా అత్యంత సాధారణం అయిపోయింది. 100కి 99% ఎపిడ్యూరల్ కావాలి, పెయిన్లెస్ లేబర్ అంటారు. ఇది కావాలని చెప్పి దీనికి ఆప్ట్ చేసి తీసుకుంటారు. నేడు పలు అపోహల కారణంగా వజైనల్ బర్త్ ని కాదనుకొని సి సెక్షన్ కోరుకుంటున్నారు యువతులు. పెల్విస్ ఆరోగ్యం పాడైపోతుందని, యోనిలో కండరాలు పట్టుత్వం కోల్పోతాయని, పెల్విస్ బలహీనపడి యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం మీద పట్టు కోల్పోవడం లాంటి ఇబ్బందులు కలుగుతాయనుకోవడం
సహజమైన డెలివరీ వద్దనుకునేందుకు కారణంగా చెప్తూ ఉంటారు స్త్రీలు. సహజ ప్రసవం జరిగే సమయంలో కొంతవరకు కండరాలు స్ట్రెచ్ అవుతాయి. ఎందుకంటే బిడ్డ మొత్తం బయటికి రావడానికి కండరాలు బాగా స్ట్రెచ్ అయితే తప్ప బిడ్డ బయటకు వచ్చే అవకాశం ఉండదు. అయితే హాస్పిటల్స్లో జరిగే డెలివరీస్ ఏమవుతుందంటే ఎక్కువ టైము ఇలా ఉండటానికి ఎలవ్ చేయరు కనుక డెలివరీ అయిపోవాల్సిన టైంకి అది అవుతుంది కనుక ఇటువంటి డ్యామేజ్ జరగడానికి అవకాశాలు బాగా తక్కువ. అదే కాకుండా అవసరమైనప్పుడు చోటు ఎక్కువగా లేనప్పుడు కండరాలు డ్యామేజ్ అవుతున్నాయి అని ఒక అనుమానం వచ్చినప్పుడు ఎపిసాటమీ చేసి డెలివరీ చేస్తారు. అటువంటప్పుడు కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్కువ స్ట్రెచ్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డెలివరీ తర్వాత ఎక్సర్సైజులు చేయటం. ఈ ఎక్సర్సైజులు కనుక సక్రమంగా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు తర్వాత యూరినరీ ఇన్కాంటినెన్స్, ఫీకల్ ఇన్కాంటినెన్స్ ఇటువంటి సమస్యలతో బాధపడాల్సిన అవసరం ఉండదు. సిజేరియన్ మాత్రమే కోరుకోవడానికి ఈ రోజు బావుంది, ఈ టైం బావుంది, సిజేరియన్ ఈ డేట్లో ఈ టైంకి చేయండి అంటూ అడిగేవారిని నేడు ఎందరినో చూస్తున్నాం. ఇప్పటిదాకా చూసిన పలు కారణాల వల్ల సిజేరియన్ కావాలని కోరుకునే స్త్రీలు మరో ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సిజేరియన్ చేయించుకోవాలనే డెసిషన్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీల మీద భారం కావచ్చు. ఇంకో నెగటివ్ ఏంటంటే బేబీ గడువు కంటే ముందుగానే పుడితే పలు ఇతర కాంప్లికేషన్స్ అవకాశాలు లేకపోలేదు. ఎలెక్టివ్గా సిజేరియన్ చేసుకునేటప్పుడు అంటే మనం టైం పెట్టుకుని చేసుకునేటప్పుడు ఒక్కోసారి వివిధ కారణాల వల్ల, ముహూర్తాల వల్ల అటువంటి వాటి ఇంకా మేము మొయ్యలేమని కొంతమంది, లేదా ఇది మంచి ముహూర్తం ఇప్పుడే ఉంది, దీని తర్వాత అమావాస్య వస్తుంది ఇంక వీలు కాదని కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రకంగా ముందుగా చేయించుకోవటం వలన బిడ్డకి తల్లి పొట్టలో దొరికే పోషణ, నెలలు నిండే వరకు దొరికే పోషణ అనేది పోతుంది. బిడ్డ ఎంతో కొంత రోజులు తక్కువగానో వారాలు తక్కువగానో పొట్టలోంచి బయటకు వస్తుంది. ఇలా రావటం వలన రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే బిడ్డకి లంగ్స్ ఎక్స్పాండ్ కాకపోవటం, ఒకవేళ డేట్స్ కనుక కరెక్ట్గా తెలియకపోతే మరీ ప్రిమెచ్యూర్గా బయటికి రావటం, జాండీస్ ఎక్కువగా రావటం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకని ఎప్పుడైనా కూడా దాదాపు కనీసం 38-39 వారాలు, అంటే గర్భిణీ యొక్క డ్యూరేషన్ 40 వారాలు, 40 వారాలు ఎలెక్టివ్గా చేసుకున్నప్పుడు కనీసం 38-39 వారాలైనా పూర్తయితే బాగుంటుంది. సిజేరియన్స్ చేసినప్పుడు చేసే ఇన్సిజన్స్ ఎక్కడ చేశారు? ఇవి ఎంతవరకు హీల్ అయ్యాయి? ఇలాంటి పలు ఫ్యాక్టర్స్ పై మల్టిపుల్ సిజేరియన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఆధారపడి ఉండొచ్చు. ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని సిజేరియన్స్ వరకు చేయించుకోవచ్చు అనే ప్రశ్నకి సమాధానం ఆయా స్త్రీల ఇదివరకటి సిజేరియన్ సంఖ్య, అలాగే వాటికి ఎన్ని ఇన్సిషన్స్ అయ్యాయి, అవి ఎంత బాగా హీల్ అయ్యాయి అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కొందరిలో 4-5 సిజేరియన్స్ చేసుకున్నా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే, మరికొంతమందిలో కేవలం ఒక సిజేరియన్ లేదా 2కే సమస్య రావచ్చు. వీటిలో చాలా సాధారణమైనది సర్జికల్ అడిషన్స్. ఒక్కోసారి మనం చూస్తాము ప్రీవియస్ 1 సిజేరియన్ లో కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో చాలా అడేషన్స్, అంటే అన్ని టిష్యూస్ అన్నీ అంటుకుపోవడం అనమాట. ఇప్పుడు బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్, ఇంకా రెక్టస్ మజిల్, ఫేషియా లోపల అన్ని అడేషన్స్ వచ్చి అవన్నీ యూట్రస్ కూడా అతుక్కుపోయి ఒక్కొక్కసారి లోవర్ సెగ్మెంట్కి అంతా ప్లాస్టర్డ్ అయిపోతుంది. సో ఆ అడేషన్స్ రిలీజ్ చేయడం మాకు కొంచెం కష్టం అవుతుంది. అలాంటి సివియర్ అడేషన్స్లో ఒక్కొక్కసారి బ్లాడర్ ఇంజరీ, అంటే యూరినరీ బ్లాడర్కి కొంచెం ఇంజరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఇది మొత్తం అతుక్కపోవడం వల్ల మాకు లోవర్ సెగ్మెంట్ అంటే యూట్రస్లో ఇన్సిషన్ తీసుకోవడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది. సో అలాంటి కాంప్లికేషన్స్ మాకు కనిపిస్తాయి. దీస్ ఆర్ ద సింపుల్ కాంప్లికేషన్స్. ప్లాసెంటా ప్రెవియా అనే కాంప్లికేషన్స్ మల్టిపుల్ సి సెక్షన్ కారణంగా రాగలదు. ప్లాసెంటా ప్రెవియా కండిషన్లో మాయా గర్భాశయ ముఖద్వారాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా కప్పివేస్తుంది. ప్రతి 200 ప్రెగ్నెన్సీలలో ఒకరికి రాగల ఈ కాంప్లికేషన్ 3వ ట్రైమిస్టర్లో బయటపడుతుంది. గర్భసంచికి ఏదైనా సర్జరీలు, సిజేరియన్ అయిన స్త్రీలు, ట్విన్స్, ట్రిప్లెట్స్, ఇదివరకు కాన్పులు అయిన స్త్రీలకు ఈ కండిషన్ వచ్చే అవకాశం అధికం. ఒక్కోసారి ప్రీవియస్ మెనీ సిజేరియన్స్ వల్ల ఇంకా కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ప్లాసెంటా ప్రీవియా అంటే మామూలుగా మామూలు ప్రెగ్నెన్సీలో ప్లాసెంటా పైన ఉంటుంది, అప్పర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్, బేబీ హెడ్ కింద ఉంటుంది.
అదే ప్లాసెంటా ప్రీవియా అంటే ప్లాసెంటా కింద భాగంలో ఉంటుంది, బేబీ ఏమో పైన ఉంటుంది. ఇక ప్లాసెంటా అక్రిటా అనే మరో కండిషన్ కూడా మల్టిపుల్ సిజేరియన్స్ లో వచ్చే మరో కాంప్లికేషన్ గా చెప్పుకోవచ్చు. మాయ గర్భసంచికి అతుక్కుని ఉండాలి, కానీ ఎప్పుడైతే ఇది మరింత లోతుగా గర్భసంచికి అటాచ్ అవుతూ పోతుందో అప్పుడు వచ్చే సమస్యే ప్లాసెంటా అక్రిటా. ప్లాసెంటా ప్రివియా కండిషన్ ఉన్న వారికి ఈ ప్లాసెంటా అక్రిటా వచ్చే రిస్క్ ఎక్కువ. ఈ రెండు కండిషన్స్ వల్ల కూడా తీవ్రమైన రక్తస్రావం జరిగి గర్భిణి అలాగే ఆమె కడుపులో ఉండే శిశువు ప్రాణాలకి ప్రమాదం కాగలదు. మామూలుగా బేబీ డెలివరీ అయిన వెంటనే ప్లాసెంటా డెలివరీ అయిపోతుంది, అది నార్మల్ ప్రాసెస్. ఒక్కోసారి ప్లాసెంటా అంటే దాని అటాచ్మెంట్ టు ద యూట్రస్ అది ఉంటుంది, బికాస్ ప్లాసెంటా ఇస్ అ వయా మీడియా బిట్వీన్ ద మదర్స్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ద ఫీటల్ బ్లడ్ సర్క్యులేషన్. సో ప్లాసెంటా వెళ్ళి యూట్రస్ లోపల ఎండోమెట్రియంకి అతుక్కొని ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్లో ఏమవుతుంది, ప్లాసెంటా వెళ్ళి చాలా గట్టిగా అంటే టైట్గా అడెరెంట్ అయిపోతుంది యూట్రైన్ ఎండోమెట్రియంకి మయోమెట్రియంకి. అది ఒక్కొక్కసారి అక్రీటా ఇంక్రీటా అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అడెరెన్స్ ఉంటుంది అనమాట. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది, ప్లాసెంటా సెపరేట్ అవ్వదు, చాలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి టొరెన్షియల్ పోస్ట్ పార్టమ్ హెమరాజ్ అంటే ఎంత బ్లీడింగ్ అవుతుందంటే మేము ఆ బ్లీడింగ్ ఒక్కోసారి కంట్రోల్ చేయలేకపోతాం. మేము యూట్రైన్ ఆర్టరీ లైగేషన్ చేయొచ్చు, కొన్ని డ్రగ్స్ యూజ్ చేయొచ్చు, ఏం చేసినా ఈ పీపీహెచ్ ఆగకపోవచ్చు. అలాంటి కండిషన్స్లో ఒక్కొక్కసారి మనకు సిజేరియన్ హిస్టెక్టమీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన సి సెక్షన్ లో చేయబడ్డ కోత ఎంత చక్కగా హీల్ అయిందో దానివల్ల కూడా ఒక్కోసారి మరోసారి సిజేరియన్ చేయించుకునే సమయంలో కాంప్లికేషన్స్ రావచ్చు. గర్భసంచికి వేసే కోత క్లోజ్ చేసినా కూడా మరోసారి గర్భం దాల్చినప్పుడు ఆ కోత ప్రాంతం ఒక్కోసారి ఓపెన్ అయిపోవడం వల్ల మరిన్ని ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్రీవియస్ సిజేరియన్ మనము లేబర్లో పేషెంట్ నొప్పులు స్టార్ట్ అవుతే సరే ట్రయల్ వెజినల్ డెలివరీ ఇస్తామంటే ఒక్కొక్కసారి ఈ ప్రీవియస్ స్కార్ అనేది రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది యూటరైన్ రప్చర్ అవ్వచ్చు, అది ఒక్కొక్కసారి నొప్పితో రావచ్చు, ఒక్కొక్కసారి సైలెంట్ రప్చర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్లీ మాకు కూడా హిస్టరీలో ఒకసారి ఒక పేషెంట్ వాజ్ అడ్మిటెడ్ విత్ ఫీవర్, ఆబ్స్టెట్రిక్ కండిషన్ ఏం ప్రాబ్లం లేకుండే, సడన్గా నైట్లో షీ హ్యాడ్ లిటిల్ బ్లీడింగ్. మేము అబ్రప్షో ప్లాసెంటా అనుకొని చాలా వెంటనే అర్జెంటుగా మేము అది డయాగ్నోస్ చేసి బేబీని సేవ్ చేయడానికి ఎమర్జెన్సీ సిజేరియన్ చేశాను. పేషెంట్ని థియేటర్లోకి తీసుకెళ్ళాము. అప్పుడు అబ్డమన్ ఓపెన్ చేస్తే ఇట్ వాస్ యూట్రైన్ రప్చర్, అంటే ఇట్ వాస్ ఎ సైలెంట్ రప్చర్. ఫస్ట్ చేసిన సిజేరియన్ స్కార్ హ్యాస్ గివెన్ వే. సో అలాంటి లక్కీగా ఏమంటే అది ఫీట్లాట్ ఇంకా ఉండే, సో మేము అప్పుడు బేబీని సేవ్ చేయగలిగినాము, మదర్ని కూడా సేవ్ చేయగలిగాము. సో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ప్రీవియస్ సిజేరియన్స్లో ఎక్కువ ఉంటుంది. ఈ రప్చర్ అనేది వేరే, కానీ నెంబర్ ఆఫ్ సిజేరియన్స్ పెరిగినా కొద్దీ యూట్రైన్ రప్చర్ ఛాన్స్ కూడా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలెక్టివ్ సిజేరియన్ సంఖ్య నేడు ఎక్కువవుతోంది. ఈ గ్రోయింగ్ ట్రెండ్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా నేడు సిజేరియన్ సంఖ్య గణనీయంగా పెరుగుతూ పోతుంది. కానీ ఆశ్చర్యమేంటంటే వీటిలో అత్యధిక శాతం కేసుల వెనుక ఎలాంటి మెడికల్ కండిషన్స్ లేకపోవడమే. వ్యక్తిగత నిర్ణయం మొదలు పిల్లలను కనే వయసు స్త్రీలలో ఎక్కువగా ఉండటం, టెక్నాలజీలో పురోగతి, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా 2-3 శిశువులను గర్భం దాల్చడం, ఇలా పలు కారణాల వల్ల సిజేరియన్ డెలివరీలు నేడు అధికం అవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక జరిపిన సర్వేలో వెల్లడైంది. ఈ మార్పుల పర్యవసానం ఆయా స్త్రీలలో తరువాత రాగల కాంప్లికేషన్స్ రూపంలో ఉంటుందని కూడా వెల్లడైనది. ఆన్ డిమాండ్ అంటే ఏంటి, ఈ అమ్మాయికి అంతా నార్మల్గా ఉంది, చక్కగా బేబీ పొజిషన్లో ఉంది, ఈ అమ్మాయికి అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏం కాంప్లికేషన్స్ లేవు, చిన్నపిల్ల, చక్కగా సహజ ప్రసవం కావచ్చు. కానీ అమ్మగారు అత్తగారు అమ్మమ్మగారు అందరూ వస్తారు వెంట వచ్చి, లేదండి మా అమ్మాయి నొప్పులు పడలేదు, అసలు ఇదంతా కాని పనండి, అస్సలు వద్దు, సిజేరియన్ చేసేయండి. ఇదొకటి. ఇవి కాకుండా ఇంకా మిగతా ఇండికేషన్స్ ఏంటి అంటే, బేబీస్ని అంటే పుట్టేది ఒకళ్ళు ఇద్దరు, వీళ్ళు పెర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలని సొసైటీలో ఒక డిజైర్, బేబీకి ఏమాత్రం డ్యామేజ్ కాకూడదు, ఒక కసుగు అందకూడదు అన్న కోరిక. ఇటువంటి కోరికలో డాక్టర్ని 25 సార్లు పర్వాలేదా బేబీకి డ్యామేజ్ అవుతుందా, ఇదేం కాదా, ఏ చిన్న ఇది ఉన్నా మీరు సిజేరియన్ చేసేయండి అని అడగటం, ఇది కూడా చాలా ఎక్కువైపోయింది. నాకు ఇప్పటికే 2 సిజేరియన్స్ అయ్యాయి, మరో సిజేరియన్ చేయించుకోవచ్చా అని ఒక సోదరి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒక సిజేరియన్ తర్వాత మహా అయితే 2 వరకు పర్వాలేదు అని అనుకుంటారు చాలా మంది. కానీ ఎన్ని సిజేరియన్స్ చేయించుకునే వీలు ఉంది అనేది పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, 2, 3 ఇలా ఎన్ని సిజేరియన్స్ వరకు అలౌడ్ అనే ప్రశ్న వస్తే ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇది వరకు 2 సిజేరియన్స్ తర్వాత 3వ సిజేరియన్ మొదలు రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేవారు. కానీ నేడు సిజేరియన్ సెక్షన్స్ మీద పరిమితులు లేవు, అది కూడా పెద్దగా ఇతర కాంప్లికేషన్స్ లేకపోతే. సహజ ప్రసవంతో పోల్చినప్పుడు సిజేరియన్లో మనకి రిస్క్ కొంతవరకు ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇది ఒక ఆపరేషన్, దీనికి మత్తు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఆపరేషన్కి శస్త్రచికిత్సకు సంబంధించి మత్తుకు సంబంధించి కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇకపోతే తరచుగా సిజేరియన్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, మామూలుగా ప్రతి వాళ్ళు ఇవాళ రేపు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు చాలని అనుకుంటున్నారు. అందుకని రెండిటితో కనుక ఆపితే ఇది రీజనబుల్గా ఉంటుంది, రిస్క్ కూడా పెద్దంత ఎక్కువ ఉండదు. సిజేరియన్ సెక్షన్ ఎన్ని మార్లు చేయించుకోవచ్చు అనే అంశం ఫాస్ట్ సిజేరియన్స్ లో చేసిన ఇన్సిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సి సెక్షన్ లో భాగంగా 2 ఇన్సిషన్స్ చేయాల్సి వస్తుంది. మొదటిది పొత్తి కడుపు భాగంలో చర్మానికి చేసేది. దీని ద్వారా గర్భసంచిని చేరుకుని అక్కడ మరో కోత చేసి గర్భంలో ఉన్న బేబీని బయటకు తీయడం. ఇన్సిషన్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి హారిజాంటల్, మరొకటి వర్టికల్ ఇన్సిషన్. పేరుకు తగ్గట్టుగాని హారిజాంటల్ సిజేరియన్ అంటే అడ్డంగా చేసే కోత. అత్యధిక శాతం సిజేరియన్స్ నేడు ఇలానే చేస్తున్నారు. ఈ హారిజాంటల్ ఇన్సిషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. క్రింద భాగంలో ఆపరేషన్ చేయటం వలన, లోయర్ సెగ్మెంట్లో ఇన్సిషన్ వేయటం వలన అడ్వాంటేజెస్ ఏమిటి అంటే రక్తస్రావం ఎక్కువగా జరగదు, కండరం కొద్దిగా పల్చగా ఉంటుంది కనుక హీలింగ్ బాగుంటుంది. తర్వాత పై భాగంలో మొత్తం ఏదైనా ఇన్ఫెక్షన్ అది వచ్చినా కూడా చుట్టుప్రక్కల పొట్టలో మిగతా అవయవాలకి, పేగులకి, వాటన్నిటికీ జనరల్ పెరిటోనియం అంటారు, దానిలో స్ప్రెడ్ అవుతుంది. క్రింద భాగంలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ భాగానికి పరిమితమై ఉంటుంది. ఆ తర్వాత దీనికి కంట్రాక్షన్ అనే ఫంక్షన్ లేదు కనుక తరువాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ భాగం ఈ కంట్రాక్షన్ రాదు కనుక అది రప్చర్ అవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది పై భాగంలో వేసిన ఇన్సెషన్ అయితే వచ్చే ప్రెగ్నెన్సీలో గర్భాశయం కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, పెయిన్స్ వచ్చినప్పుడు అది రప్చర్ అయ్యి చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒకసారి సిజేరియన్ అయిన తర్వాత రెండవసారి కాన్పు మామూలుగా నార్మల్ వెజైనల్ డెలివరీకి, దీన్ని వీ బ్యాక్ అంటారు, అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. ఈ వీ బ్యాక్కి లోయర్ సెగ్మెంట్ ఇన్సెషన్ ఉంటే తప్ప ఈ క్లాసికల్ ఇన్సెషన్ లేదా యూట్రస్ పై భాగంలో కోత పెట్టినప్పుడు అసలు వీ బ్యాక్ గురించి ఆలోచించడానికే వీలు కాదు, చేయటానికి వీలు లేదు. ఇక మరో రకమైన వర్టికల్ సిజేరియన్ కట్ని మనం క్లాసికల్ సిజేరియన్ అంటున్నాం. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఈ పద్ధతి ఎక్కువగా వాడేవారు. నాభి నుండి కొద్దిగా క్రిందుగా నిలువుగా చేయబడే కట్ ఇది. కేవలం కొద్ది కేసులో అరుదుగా తప్ప నేడు వర్టికల్ ఇన్సిషన్ వాడుకలో లేదు అనే చెప్పాలి. ఈ తరహా కోత మరింత పెయిన్ఫుల్ గా ఉండడమే కాదు, హీల్ కావడంలో కూడా ఎక్కువ సమయమే పడుతుంది. ఈ ఆపరేషన్ ఈ కాలం అస్సలు చేయట్లేదు, అంటే చాలా అరుదుగా ఎప్పుడో చాలా అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే చేస్తున్నాం. దీనికి ఇండికేషన్స్ ఏమిటి, ఎటువంటి సందర్భాల్లో చేస్తామంటే ఇంతకుముందు లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ చేసి ఆ సిజేరియన్ చేసిన ఏరియాలో ఆ క్రింద భాగంలో మాయ అతుక్కుపోతే ఆ మాయకి గర్భాశయం యొక్క కండరానికి ఏమాత్రం సందు లేకుండా దానిలోకి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ ఇన్సిషన్ కోత కనుక పెడితే విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది కనుక ఆ భాగాన్ని వదిలేసి గర్భాశయం పై భాగంలో ఇన్సిషన్ వేసి బిడ్డను బయట తీస్తాం. అది ముఖ్యమైన ఇండికేషన్. ఇకపోతే మిగిలినవి ఏంటంటే ఇంతకుముందు తరచుగా సిజేరియన్ సెక్షన్స్ ఇంతకుముందు 3, 4 లేకపోతే 1, 2 అయినా కూడా ఒక్కోసారి ఉండొచ్చు. ఎడిషన్స్ తయారయ్యి ఆ యూరినరీ బ్లాడర్ గట్టిగా అతుక్కుపోయి అక్కడ మనకి ఏమాత్రం సందు లేకుండా, లేదా ఒక్కొక్కసారి లోయర్ సెగ్మెంట్ మీద పెద్ద పెద్ద రక్తనాళాలు ఉబ్బి అక్కడ ఉంటాయన్నమాట. వీటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఆ పెద్ద పెద్ద రక్తనాళాలు ఉన్నప్పుడు అక్కడ కోత పెడితే రక్తస్రావం ఎక్కువ అవుతుంది కనుక అటువంటి సందర్భాల్లో, లేదా క్యాన్సర్ సర్విక్స్, లేదా ఆ భాగంలో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ వంటి ట్యూమర్లు లోయర్ సెగ్మెంట్లో, ఇట్లా లోయర్ సెగ్మెంట్ ముట్టుకోవటానికి వీల్లేదు అన్న పరిస్థితి ఉంటేనే తప్ప ఈ క్లాసికల్ సిజేరియన్ లేదా వర్టికల్ సిజేరియన్ ఇన్సెషన్ అన్నది అసలు చేయటం ఇవాళ రేపు జరగటం లేదు. సి సెక్షన్ కోత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు
వాటిని ఎలా క్లోజ్ చేస్తారో కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ఇన్సిషన్ ని పొట్ట మీద, చర్మం మీద, అలాగే గర్భసంచి మీద చేస్తారని చూశాం కదా. మరి ఈ 2 కోతలను కూడా మూయాలి. గర్భసంచికి చేసిన కోతని డిజాల్వబుల్ స్టిచెస్ అంటే వాటి అంతటా అవే కరిగిపోయే కుట్లతో మూసివేస్తే, పైన అంటే పొట్ట మీద వేసే కోతని మూసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. పొట్టలో పొరలన్నీ కూడా మళ్ళీ ఏ విధంగా అయితే బయట నుంచి లోపలికి వెళ్ళామో అదే విధంగా లోపల నుంచి బయటికి రావాలి. అయితే ఇన్ని రకాల కుట్లు, ఇన్ని పొరలు వేసినా కూడా మన కళ్ళకు కనపడేది మాత్రం బయట స్కిన్. అందుకని చెప్పి ఈ స్కార్ చాలా తక్కువ కనపడడానికి, నొప్పి తక్కువ ఉండడానికి, హీలింగ్ చక్కగా మానిపోయి కలిసిపోవటానికి ఎటువంటి మెటీరియల్స్ వాడతాం. ఈ మెటీరియల్స్ చాలా రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది చాలా మేము సాధారణంగా వాడేది సూచర్ మెటీరియల్, అంటే దారంతో కుట్లు వేయటం అన్నమాట. ఇంకొక రకం స్టేపుల్స్ అంటే చర్మం యొక్క 2 కొసల్ని దగ్గరికి తెచ్చి వాటి మీద ఇలా మన మామూలు స్టేప్లర్, కాగితాలకి స్టేప్లర్ ఎలా నొక్కుతామో అలాగే ఈ పొరల్ని కూడా దగ్గరికి తీసుకొచ్చి వాటికి క్లిప్స్ వేయటం. ఈ క్లిప్ అప్లికేటర్ అని విడిగా ఉంటుంది, మళ్ళీ క్లిప్స్ తీయటానికి వేరే ఉంటుంది. అయితే ఈ క్లిప్స్తో ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ. ఇకపోతే ఇంకొక రకం గ్లూ, ఇప్పుడు మామూలు మనం సూపర్ గ్లూలు ఇలాంటివి వాడి అతుకులు పెట్టినట్టు చర్మాన్ని కూడా 2 పొరలు దగ్గరికి 2 కొసల్ని దగ్గరికి తీసుకొచ్చి వాటి మధ్యలో గ్లూ పెట్టి అంటించడం. అయితే ఈ గ్లూతో బాగుంటుంది, యాక్చువల్గా హీలింగ్ బాగుంటుంది, స్కార్ పెద్దగా కనపడదు, స్నానం తొందరగా చేసేయచ్చు. అయితే ఒక్క ప్రాబ్లం ఏంటంటే గ్లూలో ఉన్న కాంపోనెంట్స్కి చాలామందికి ఎలర్జీ వస్తుంది. ఆ ఎలర్జీ ఉందో లేదో తెలుసుకుని కానీ గ్లూ అనేది వాడటానికి వీల్లేదు. ఇంకొక విధానం స్టెరీ స్ట్రిప్ అంటారు. అంటే మనం మామూలుగా వేసే బ్యాండేడ్లు అటువంటి ప్లాస్టర్, చాలా పల్చటి ప్లాస్టరు, సన్నటి స్ట్రిప్స్ వస్తాయి. ఆ స్ట్రిప్స్ని అక్కడక్కడ వేయటం ద్వారా స్కిన్ ఎడ్జెస్ దగ్గరికి వస్తాయి. దీంతో కూడా హీలింగ్ అయితే బాగానే ఉంటుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీకోసం ఒక హెల్త్ టిప్. జీవన శైలిలో ఎక్కడ నేల మీద కూర్చోవటం కానీ, వంగి లేవటం కానీ, బాసిన పట్ట వేసుకోవటం కానీ, ఇండియన్ టాయిలెట్ వాడటం కానీ, ఇటువంటివి ఏమీ, బంతి భోజనాలు కింద కూర్చుని పీట మీద కూర్చుని భోజనం చేయటం కానీ ఇటువంటివి ఎక్కడ జరగటం లేదు. అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ లేదా పొట్టలోని కండరాలు, పెల్విక్ ఫ్లోర్లో కండరాలు, వాటికి పటిష్టత ఉండాలి అంటే అవి చక్కగా పనిచేసి, ఈ 2 కూడా నార్మల్ సహజ ప్రసవానికి చాలా అవసరం. ఇవి బాగా పనిచేయాలి అంటే ఈ కండరాలన్నీ చక్కగా డెవలప్ అవ్వాలి. ఇందాక చెప్పుకున్న మూమెంట్స్ వల్ల ఈ కండరాలు డెవలప్ అవుతాయి. అవన్నీ మర్చిపోయాం మనం. అసలు ఈ మూమెంట్స్ ఏమీ కూడా ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. అందుకని వాళ్ళకి ఈ లేబర్ ప్రోగ్రెస్ కాదు. ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. నేడు సిజేరియన్స్ పట్ల పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నొప్పులు లేకుండా కనాలని అనుకోవడం, వీలుగా ఉంటుందనుకోవడం, సహజమైన డెలివరీ వల్ల తమ శరీర సౌష్ఠవం దెబ్బతింటున్నదని అనుకోవడం, ఇలా పలు కారణాలు ఈ మార్పు వెనుక ఉన్నాయి. కానీ సిజేరియన్ ని డిమాండ్ చేసే ఎలాంటి మెడికల్ కండిషన్స్ లేకుండా కనుక స్వంత నిర్ణయం మేరకు సిజేరియన్ చేయించుకోవడం వల్ల పలు ఇతర ఇబ్బందులు వచ్చి పడతాయి. నొప్పులు లేకుండా కనేందుకు నేడు ఎన్నో వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి కూడా. ఎన్ని సిజేరియన్స్ చేయించుకోవచ్చు అనే మరో ప్రశ్నకి సమాధానంగా ఇన్ని అని ఏం రూల్ లేదు. కానీ ముందు జరిగిన సిజేరియన్స్ కారణంగా వచ్చే కాంప్లికేషన్స్ మేరకు ఇబ్బందులు రావచ్చు. స్కార్స్ సరిగ్గా హీల్ కాకపోవడం, గర్భసంచి రప్చర్ కావడం అంటే విచ్చుకొని పోవడం, మాయాకి సంబంధించిన ఇబ్బందులు ఫలితంగా అధిక రక్తస్రావం, ఇవన్నీ మల్టిపుల్ సిజేరియన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు ఎలెక్టివ్ సిజేరియన్స్, రిపీట్ సిజేరియన్స్ గురించి మేమందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.